విశాఖ జిల్లా కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి వద్ద నిన్న సగం మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆ గుర్తు తెలియని మృతదేహం నాగులపల్లికి చెందిన హిజ్రా దీపగా గుర్తించారు. నిన్న మృతదేహానికి సంబంధించి ఆనవాళ్లను పోలీసులు విడుదల చేశారు. వాటిని గుర్తించిన తోటి హిజ్రాలు పోలీసులు ఆశ్రయించారు. హిజ్రాల సమాచారంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు మృతురాలు దీపతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ హత్య చేసినట్లు గుర్తించారు. కానీ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన శరీర భాగాలు పడేసిన ప్రాంతాలను గుర్తించి వాటిని వెలికి తీశారు. నిన్న ఘటనా స్థలంలో 2 కాళ్లు 1 చేయి లభ్యం కాగా ఈరోజు నిందితుడు ఇచ్చిన సమాచారంతో అనకాపల్లి జాతీయ రహదారి జలగల మధుం జంక్షన్లో 1 చేయి తల, కసింకోట మండలం జామదులపాలెం జాతీయ రహదారి దగ్గర మొండెం భాగం గుర్తించి వెలికి తీశారు పోలీసులు. విశాఖ జిల్లా కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారి వద్ద నిన్న సగం మృతదేహం లభ్యమైన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆ గుర్తు తెలియని మృతదేహం నాగులపల్లికి చెందిన హిజ్రా దీపగా గుర్తించారు. నిన్న మృతదేహానికి సంబంధించి ఆనవాళ్లను పోలీసులు విడుదల చేశారు. వాటిని గుర్తించిన తోటి హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. హిజ్రాల సమాచారంతో విచారణ వేగవంతం చేసిన పోలీసులు మృతురాలు దీపతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. కానీ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన శరీర భాగాలు పడేసిన ప్రాంతాలను గుర్తించి వాటిని వెలికి తీశారు. కానీ నిన్న ఘటనా స్థలంలో 2 కాళ్లు 1 చేయి లభ్యం కాగా ఈరోజు నిందితుడు ఇచ్చిన సమాచారంతో అనకాపల్లి జాతీయ రహదారి జలగల మధుం జంక్షన్లో 1 చేయి తల, కసింకోట మండలం ఓమాదులపాలెం జాతీయ రహదారి దగ్గర మొండెం భాగం గుర్తించి వెలికి తీశారు పోలీసులు.